టారిఫ్ల మోత మోగించడంతో అమెరికా వాసులు హడలిపోతున్నారు. ఇతర దేశాల దిగుమతులపై సుంకాలు విధించడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పూర్తి స్థాయిలో ధరలు పెరగక ముందే వస్తువులు కొనుగోలు చేద్దామంటూ అక్కడి జనం స్టోర్లకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు గిరాకీ పెరిగింది. తైవాన్ దిగుమతులపై ట్రంప్ 32% సుంకం విధించారు. దీంతో ఆ దేశం నుంచి వచ్చే వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఈ క్రమంలో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాలకు డిమాండ్ పెరిగింది. కార్లు, గృహోపకరణాలకు సైతం పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. డాలస్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, స్టోర్స్ దగ్గర ఎలాంటి సందడి ఉంది, టీవీ9 కరెస్పాండెంట్ వెంకట్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని దేశాల మీద టారిఫ్ వేయటం జరిగింది. అందులో భాగంగా మనకి భారతదేశానికి కూడా టారిఫ్ అప్లై చేశారు. అయితే ఈ టారిఫ్ లో భాగంగా మనకి భారతీయులు చాలా మంది భారతీయ గ్రాసరీస్ కొనుగోలుకి ఎగబడుతున్నారు. ఎస్పెషల్లీ షాప్స్ అన్ని చాలా ఫుల్ గా ఉన్నాయి. ప్రత్యేకంగా మనం చూస్తే గ్రాసరీ స్టోర్స్ లో లైన్లు కడుతున్నారు. బియ్యానికి కానీ, నూనెలకు కానీ, లేకపోతే ఇలాంటి పప్పు పదార్థాలకి. వీటికి కారణం ఏంటంటే ఈ టారిఫ్ ఎఫెక్ట్ దాదాపు ఒక $5-10 ప్రతి కమోడిటీ మీద రేట్ పెంచుతుందని ఒక భయంతో చాలా మంది ఈ గ్రాసరీ స్టోర్స్ వైపు వెళ్ళటం జరుగుతుంది. అయితే ఇక్కడ వాదన ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఆలోచన ప్రకారం వారు ఇండియా గనక మనకి అమెరికా నుంచి పంపించే గూడ్స్ కి టారిఫ్ వేస్తున్నారు. అలానే చైనా గాని మిగతా దేశాల వాళ్ళందరూ అమెరికన్ గూడ్స్ కి టారిఫ్ వేస్తుండగా లేనిది అమెరికా వాళ్ళు ఆ దేశాల నుంచి వచ్చే గూడ్స్ కి ఎందుకు టారిఫ్ వేయకూడదని వీరి ప్రశ్న. అండ్ అందులో భాగంగానే ఈ టారిఫ్స్ అప్లై చేస్తున్నారని ప్రెసిడెంట్ ట్రంప్ వారు క్లియర్ గా ఇండికేట్ చేయడం జరిగింది. వెంకట్ మలుకుట్ల, టీవీ9 డాలస్.